వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఇవాళ ట్రెడిషనల్ వేర్లో మీకు శారీస్ చూస్తున్నానండి. మంచి మంచి కలర్స్లో మన బడ్జెట్లో ఉన్న శారీస్ అండి. ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, మంచి బ్రౌన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. నాకు ఇది బిలో 500 అలా వచ్చినట్టు ఉందండి. శారీ వచ్చేసి మనకి ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మిడిల్ పార్ట్లో క్లాత్ వచ్చేసి మనకు పట్టులో ఉన్నట్టుగానే ఇచ్చారు. బార్డర్ వచ్చేసి కొంచెం బడ్జెట్కి తగ్గట్టుగా అలా ఉంది. పిల్లలకి లెహెంగాలకి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది స్టిచ్ చేస్తే. నేను మీకు శారీ మొత్తం చూపిస్తాను. మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్ పార్ట్ వచ్చేసి షైనింగ్ ఎలా ఉందో శారీ వచ్చేసి. మనకు ఇప్పుడు పళ్ళు నుంచి వెళ్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకు 1/2 మీటర్ వరకు ఇచ్చారండి. ఈ శారీలో మనకు థ్రెడ్స్ అలా లాగి గుంజినట్టుగా అయితే లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూశాను. ఇప్పుడు మనము ఈ పిల్లలకి లెహంగా అలా స్టిచ్ చేసిన, లాంగ్ ఫ్రాక్ అలా స్టిచ్ చేసిన మన పట్టీలకు అలా లాగినట్టుగా అలా అయితే లేదు. కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా మనకు 8 ఇంచెస్ అలా ఇచ్చారండి. 8-10 ఇంచెస్ వరకు ఉంది. పైన సైడ్ బార్డర్ ఇందాక చూపించాను కదా, మనకు మామూలుగా 4 ఇంచెస్ అలా ఉంది. మిడిల్ పార్ట్ వచ్చేసి ఈ కలర్లో ఉంది ఫ్రెండ్స్. మనకి మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కనిపిస్తుందో ఆ కలర్లో ఉంది ఫ్రెండ్స్. శారీ వచ్చేసి మనకి ఇలా బుటీ దియా షేప్లో బుటీ ఇచ్చారు. బుటీకి మధ్యలో థ్రెడ్ అలా అయితే ఏం లేదండి, లాగినట్టు అయితే ఏం లేదు. సపరేట్గా ఇచ్చారు కాబట్టి మనకు తట్టుకుంటుందన్న బాధ అయితే లేదు. మీరు దీన్ని మనకి ఎలాగో కొంచెం ఆ పళ్ళు ఇంకా కొంచెం ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, మనకు నేను రింగ్తో కూడా టచ్ చేశానండి. ఏమీ అలా అయితే తీయలేం రావట్లేదు. ఈ 500 ప్లేస్లో ఉన్నట్టుందండి. ఎగ్జాక్ట్గా నాకు అమౌంట్ తెలియదు, కానీ మనకు ఇది వర్తనే చెప్తానండి. ఎందుకంటే మనకు ఎక్కడ తట్టుకోవడము, దారాలు పోగులు అలా లేవడం అయితే లేదండి. నేను పిల్లలకైతే మనము లెహంగాకు స్టిచ్ చేయించి మన రెడ్ కలర్లో మనం చున్నీ అలా వేర్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చి క్లాత్ ఎలా వస్తుందో అన్ని డౌట్ మీద బుక్ చేశాను ఫ్రెండ్స్ నేను. కానీ నాకు పర్లేదు, ఈ అమౌంట్లో ఇది మంచిగానే అనిపించింది. ఎందుకంటే మనము ఎక్కువ రేట్లో పెట్టి హాఫ్ శారీస్ కుట్టించకుండా పిల్లలకు ఎక్కువ రోజులు వెయిట్ చేయరు కదా, 1 or 2 times అలా యూజ్ చేస్తారు కాబట్టి మనం ఇలా స్టిచ్ చేయడం బెటర్ అనిపించింది. ఇది మనకు ఒక వన్ రౌండ్ మాత్రం ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది శారీగానైనా కలరు కాంబినేషన్ నచ్చితే మన బడ్జెట్లో అనుకుంటే దీన్ని శారీగానైనా వేర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మీకు ఒక రౌండ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్లో ఇలా బార్డర్ ఇచ్చారు. ఈ ఒక్కసారిలో మాత్రం ప్లెయిన్ పార్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు బడ్జెట్లో వచ్చింది కాబట్టి నేనైతే ఎగ్జాక్ట్గా ఈ కలర్ కాంబినేషన్ కోసం తీసుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మనకు మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు పట్టు క్లాత్లో ఉంది కాబట్టి బార్డర్ నచ్చకుంటే మనకి ఎలాగో శారీస్ ఉంటాయి మంచి కలర్ బార్డర్ రెడ్ కలర్లో, కానీ మనకు ఇంతకుముందు వేర్ చేసిన శారీస్ పిల్లలకి ఎలాగో కుట్టిద్దాం అనుకున్న శారీస్ ఉంటాయి కదా, ఆ బార్డర్ దీనికి జాయిన్ చేసి అయినా సరే మనం కొంచెం రిచ్గా దీన్ని స్టిచ్ చేసి ఇంకా బాగుంటుంది. నేనైతే అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఫ్యూచర్లో లెహంగాకి కన్వర్ట్ అయినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి మనకు హైట్ విడ్త్ అంతా కరెక్ట్గానే ఉంది ఫ్రెండ్స్. మనకు కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. మనకి ఈ బ్రౌన్ కాంబినేషన్లో, బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్లో కొత్తగా ఉంది. మనం వేర్ చేయాలన్నా వేర్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ శారీ క్లాత్ వచ్చేసి బాగుంది కాబట్టి. ఇది వచ్చేసి మన సెకండ్ శారీ ఫ్రెండ్స్. ఇది బాటిల్ గ్రీన్ కలర్లో మనకి సాఫ్ట్ సిల్క్ మోడల్లోనే మధ్యలో జెరీ అలా ఇచ్చారండి. మనకి గోల్డ్ కలర్ సన్నగా జెరీ ఇచ్చారు. డిజైన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు కొత్తగా అనిపించింది శారీ వచ్చేసి. నాకెందుకో ఈ ఆరెంజ్ కలర్ ఇప్పుడు కొంచెం బాగా ఫేమస్ అయిపోయింది కదా, ఈ బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంది అనిపించింది. ఇది మీరు చూపిస్తుంది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. మనం ఎల్లోలో అయినా అదైనా వేర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ అండి. మనకు 1/2 మీటర్ అలా ఇచ్చారు. ఇది శారీ అండి. నేను మీకు ర్యాండమ్గా చూస్తున్నాను. శారీ వచ్చేసి ఈ మిడిల్ పార్ట్లో గోల్డ్ జెరీ అండి. మీకు అంత కనిపిస్తుందో లేదో, దగ్గరగా బాగా సన్నగా ఇచ్చారు. క్లాత్ వచ్చేసి మెత్తగా ఉంది ఫ్రెండ్స్. మనకు ఎక్కడ స్టిఫ్నెస్ అనేది లేదు శారీలో. ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అసలే తట్టుకోదు. ఎందుకంటే ఉన్నంతలో క్లాత్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది చూపించిన బడ్జెట్లోనే ఉంది ఫ్రెండ్స్ శారీ వచ్చేసి. మీ కనుక ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పైన సైడ్ బార్డర్ తీసి కింద సైడ్ అటాచ్ చేసుకొని అయినా సరే మనం లెహంగాకి అలా కన్వర్ట్ చేయొచ్చు. పిల్లలకి బాగుంటుంది. శారీగా అయినా నేనైతే శారీగానే ఉంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కలర్ బాటిల్ గ్రీన్ ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ శారీ నాకు కనిపించింది కాబట్టి ఫ్యూచర్లో లెహంగాకి అలా లాంగ్ ఫ్రాక్ అలా కన్వర్ట్ చేయొచ్చు. నేను ఈ శారీ పైనకి రెడీమేడ్లో బ్లౌజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు
బిలో 300 అలా పడింది. కలర్ క్లాత్ వచ్చేసి రా సిల్క్ మనకు మంచి నెంబర్ 1 క్లాత్లో ఉంది ఫ్రెండ్స్. నేను దీని లింక్ కూడా మీకు ఇస్తాను. లైట్ ఫోకస్ లేదు, కొంచెం బ్లడ్ అలా బ్లాక్ కలర్ అంత తెలియట్లేదు, కానీ రియల్గా అయితే బ్లౌజ్ బాగా షైన్ ఉంది ఫ్రెండ్స్. శారీ కూడా బార్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. మీరు చూస్తున్న ఎగ్జాక్ట్గా ఏ కలర్ చూస్తున్నారో ఆ కలరే, ఇంకొంచెం మీరు ఇంకా డార్క్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్యాక్ సైడ్ అండి, మనకి మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ గోల్డ్ జరీతో అలా ఇచ్చారు. మనకు మామూలుగానే మరీ డీప్ లేదు, మరీ నెక్ అనేది మనం ఎంత వెయిట్ చేస్తామో అంతే ఉంది. లోపలికి మాత్రం 2 ఇంచెస్ కట్స్ ఇచ్చారు. హాఫ్ హ్యాండ్ అలా ఇచ్చారు కాబట్టి పిల్లలకి వేర్ చేసినా బాగుంటుంది. వాళ్ళకి ఎలాగో ఇప్పుడు హాఫ్ శారీస్ కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఈ బ్లౌజులు మనం ఇలా ఎలాగో స్టిచ్చింగ్ చేసే 500-600 అలా అవుతుంది కదా వర్క్ బ్లౌజ్ మీద. ఇలా తీసుకొని మనం వాళ్ళకి వేసి ఎట్లాగో 1 or 2 times వేస్తారు కాబట్టి ఇది వర్తనే చెప్తాను. క్లాత్ వచ్చేసి ఇంత మెత్తగా ఉంది ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మీకు కనుక నచ్చితే నేను లింక్ ఇస్తాను, ఇది పర్చేస్ చేసుకోవద్దండి. ఇది మనకు 600 బిలో అలా ఉన్నట్టుంది. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి. మిడిల్లో ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్ 2 కలిసినట్టుగా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి. కాబట్టి మీకు ఇష్టమైతే మీరు స్టిచ్ చేసుకోండి, లేదంటే ఇలా నేను చెప్పినట్టుగా మీరు ఆ బ్లౌజ్ అలా వేర్ చేయొచ్చు. బడ్జెట్లో శారీస్ కావాలంటే మాత్రం మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ట్రెడిషనల్ వేర్గా మనం టెంపుల్స్కి పూజలకి చాలా బాగుంటుంది. మనము ఎంతసేపు అయినా వేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే శారీ వచ్చేసి మెత్తగా ఉంటుంది. మామూలు షాంపూ వాష్ అలా చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మనకు ట్యాజిల్స్ ఎలాగో శారీకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ట్యాజిల్స్ స్టిచ్ చేసుకునే అలాంటిది అదైతే ఏం లేదు. ఇది వచ్చేసి మంచి మనకు రస్ట్ ఆరెంజ్ అంటున్నారు కదా ఆ కలర్లో. ఈ కింద సైడ్ వచ్చేసి మంచి ఇది మెరూనిష్ పింక్ ఆ టైప్లో ఉందండి. కలర్ వచ్చేసి ఎంత బాగుందంటే మనకు మీకు తెలుస్తుందిగా, మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న కలర్ ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి ఇలా మనకు ఫ్లవర్ షేప్లో ఇలా డిజైన్ ఇచ్చారు. ఇది నాకు 900+ అలా పడినట్టుంది ఫ్రెండ్స్. శారీ వచ్చేసి మధ్యలో మిడిల్ పార్ట్ బూటీస్ అలా ఇచ్చారు. ఇది మెరూనిష్ పింక్ అలా ఉందండి, మెజంతాకి మెరూనిష్ పింక్కి మధ్యలో ఉంది. కలర్ వచ్చేసి చాలా బాగుంది. ఇది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూస్తాను. శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. మనం ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకొని మనం వేర్ చేస్తే బాగుంటుంది. లేదంటే ఈ కలర్లో మనము వర్క్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే బనారసి ఎలాగో మనకి వేరే చీరల పైన ఈ బనారసి బ్లౌజులు ఇప్పుడు ఈ కలర్లో బాగా వస్తున్నాయి కదా, అదైనా సరే మనం వేర్ చేయొచ్చు. నాకైతే చూస్తాను బనారస్లో బ్లౌజ్ ఉంది అది. ఇది వచ్చేసి మనకు బార్డర్ ఇంత ఇచ్చారండి. కింద అయితే మనకి ఇలా ట్రీ మోడల్లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ ఉందండి. నాకు ఈ కలర్లో ఇంతకుముందు నేను ఒకటి 500-600లో ఒక శారీ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను బ్యాక్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. మొన్న మా ఊరి ఫెస్టివల్ బోనాలకి ఒకసారి వేర్ చేసి ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే మనకి ఈ ఆరెంజ్ అండ్ ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఎంతమందిలో ఉన్నాయి కలర్ లుక్ సపరేట్ కాబట్టి అలా. ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి, మనకు 1/2 మీటర్ అలా ఇచ్చారు. పళ్ళు అయితే టైజిల్స్ ఇచ్చారు. ఈ పళ్ళులో కానీ చూస్తున్నారు కదా బుటీస్, శారీలో ఎలా ఉన్నాయో పళ్ళు కూడా అలాగే ఉన్నాయి. మనకి థ్రెడ్స్ లాగుతాయని అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది డోలా సిల్క్ మోడల్లో క్లాత్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం కొన్ని రోజుల వరకు షాంపూ వాష్ అలా చేసుకుంటే శారీ ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా మనకి షైన్ అలాగే ఉంటుంది. ఎలాగో ఫెస్టివల్స్కి అలాగే వేర్ చేస్తాం శారీస్ కాబట్టి ఎన్ని రోజులైనా అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ శారీ నచ్చితే నేను లింక్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు స్టెప్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాక శారీస్ కూడా నేను అలా చూపించాను. మనకు నేను ఇవాళ చూస్తున్న చీరలో ఏది స్టిఫ్నెస్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చీరలు మెత్తగా ఉన్నాయి. నేను అలా ఉంటేనే వేర్ చేస్తాను కాబట్టి ఆ చీరలే ఎక్కువగా నేను చూపిస్తాను. స్టిఫ్గా ఉంటే మనకు అది సెట్ అవ్వదు బాడీకి. ఇది వచ్చేసి ఓవరాల్గా శారీ ఫ్రెండ్స్. మనకు హైట్ విడ్త్ అంతా కరెక్ట్గా ఉంది. మీకు కనుక నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మనము ఒక శారీగా వేర్ చేసిన తర్వాత పిల్లలకి లెహంగాకైనా లాంగ్ ఫ్రాక్ అయినా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే శారీ పెద్దగానే ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ మనకు బాగుంటుంది ట్రెడిషనల్ వేర్గా కాబట్టి దీన్ని అలాగైనా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాగో ఈ కలర్లో ఇప్పుడు చున్నీ అలా తీసుకొని ఇది అలాగైనా వేర్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి శారీస్తో మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికైనా మనం జర్నీలో అయినా హాయిగా వేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తున్న ఈ శారీలో ఇది ఒకటి బెనిఫిట్ మనకి, ఎందుకంటే గుచ్చుకోవడం అలా ఇచ్చింగ్ ఇరిటేషన్ అలా ఉండదు కాబట్టి
బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఈ శారీ వచ్చేసి ఓవరాల్గా నేనైతే మీకు ఇంతకుముందు ఉంచిన శారీస్లో ఫస్ట్ శారీ కొంచెం ప్లెయిన్ పార్ట్ వచ్చింది కాబట్టి అది మనకు కాస్ట్ తక్కువగా ఉంది కాబట్టి శారీని అంతకే ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇచ్చిన 2 శారీస్ అయితే నేను నెంబర్ 1 చెప్తాను. 100కి 100 రేటింగ్ ఇస్తాను నేను. ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను విజిట్ లిస్ట్లో పెట్టాను, తర్వాత నాకు ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. మళ్ళీ మొన్న నాకు రీసెంట్గా ఏంటంటే నేను వేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు పర్పుల్కి బ్లూకి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఖచ్చితంగా పట్టు చీరల్లో 10,000 15,000 పెట్టే కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ 1000లో నాకు 1200 అలా పడినట్టుంది శారీ. 12+ అలా ఉన్నట్టుంది. ఈ మన బడ్జెట్లో ఇలాంటి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే నేను ఈ మధ్య అవాక్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీషోలో మంచి మంచి కలర్స్తో మంచి మంచి శారీస్ పట్టుకోవాల్సిన అవసరమే లేకుండా మనకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి. మనకు మెరూనిష్ ఆరెంజ్ కలర్లో ఉందండి. మిడిల్ పార్ట్ వచ్చేసి మెరూన్ అండ్ ఆరెంజ్ మిక్స్లో ఉంది కలర్ వచ్చేసి. మనం ఎలాగో ఈ బ్లౌజ్ వేర్ చేయం కాబట్టి బార్డర్ తీసి మనం ఆరెంజ్ క్లాత్ కలర్ జాయిన్ చేసుకోవడం, లేదంటే వర్క్ బ్లౌజ్ ఇందాక చూసిన బ్లౌజ్ అలాంటిదైనా. నేను ఈ శారీ మీదకి ఇంకో బ్లౌజ్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను వర్క్ బ్లౌజ్ మీకు అది కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ పక్కకు క్లిప్ ఇస్తున్నాను కదా, అదే అండి. మీకు దాని వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మధ్యలో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఇది ఓవరాల్గా మొత్తం పట్టు శారీ అనే చెప్పొచ్చు. మనకు ఇంత తక్కువ ధరలో ఫ్యాన్సీ అయినప్పటికీ కూడా మనకు లుక్ మాత్రం పట్టు లుక్ ఇస్తుంది. ట్రెడిషనల్ వేర్గో టెంపుల్ జ్యువెల్ అలా వేర్ చేసి మనం దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని మంచి చిన్న చిన్న స్టెప్స్ అలా పెట్టుకొని మనం నడుము పట్టి అలా వేసుకొని మనం అలా ట్రెడిషనల్ వేర్ రెడీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో దొరుకుతుందని. చూడంగానే నచ్చేసింది ఫ్రెండ్స్. నేను అయితే పర్చేస్ చేశాను. మీకు కనుక ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే తప్పనిసరిగా పర్చేస్ చేసుకోండి. నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. మనకి ఎక్కడ తట్టుకోవడం అయితే అలా లేదు. మనం ఫస్ట్ శారీస్ చూసుకోవాల్సింది తట్టుకోవడం అలా లాగినట్టు ఉంటే మనం పెట్టిన బడ్జెట్కి అది మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బులు మనకు వేస్ట్ చేయాలని ఉండదు కాబట్టి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు థ్రెడ్ లాగా చూశాను. ఆ ఫ్లవర్లో కూడా ఏం రావట్లేదు. అంటే థ్రెడ్ అనేది టైట్గానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మనం దీన్ని ఫ్యూచర్లో లెహెంగాకి అయినా కన్వర్ట్ చేసి ఫ్రెండ్స్, ఇది ఇలా మనం కట్టుకొని మనకు పిల్లలకి ఇంకోసారి ఇలా తీసుకొని అయినా సరే, 2 పిల్లలు ఉంటే వాళ్ళకి లెహెంగా కానీ మామ్ అండ్ డాటర్ ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు అమ్మవార్లకు కట్టడానికైనా శారీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అమ్మవార్లకు పెట్టడానికైనా, మనం పెళ్ళిలో వేర్ చేయడానికైనా, లెహెంగాలకైనా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకైతే పిచ్చగా నచ్చింది. నేను దీనికైతే 100కి 200 ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది రేటింగ్ అయితే నేను ఈ లింక్ ఇస్తాను. ఉంటే మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కలర్ కాంబినేషన్ మీకు బ్లూలో కనిపిస్తుంది కదా, బ్లూ కాదండి అది, చెప్తున్నాను కదా, పర్పుల్కి బ్లూకి మధ్యలో ఉంటుంది ఆ కలర్. ఎగ్జాక్ట్గా నాకు దాన్ని చెప్పడానికి రావట్లేదు. ఆరెంజ్ వచ్చేసి మనకు బార్డర్ రావడం వల్ల అది ఇంకా లుక్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు కనుక నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకు టజల్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా వేయించుకోవడం అవసరం లేదు. ఇది వచ్చేసి నేను ఫ్రాక్ కోసం అని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మనకు ఆనియన్లోనే మంచి డార్క్ ఆనియన్, మెరూన్ ఆనియన్ కలర్లో ఉందండి. మెరూన్ ఇష్యూ డార్క్ ఆనియన్ మిక్స్డ్లో ఉంటుంది కలర్ వచ్చేసి. నాకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 4+ పడిందండి. 400+ పడింది శారీ వచ్చేసి. నేనైతే ఈ బార్డర్కి ఫిదా అయి తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ బార్డర్స్ ఇప్పుడు ఇలా 3 స్టెప్స్ లేయర్గా ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా ఇలా. నేను ఇప్పుడు బ్లౌజ్ నుంచి చూస్తున్నానండి. మనకి బ్లౌజ్కి శారీకి మధ్యలో లిటిల్ బిట్ కొంచెం తేడా ఉంది. బ్లౌజ్ వచ్చేసి డార్క్ మెరూన్ అలా కనిపిస్తుంది. శారీ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా కలరు ఆనియన్, లైట్ ఆనియన్ అలా కనిపిస్తుంది. ఇదే బ్లౌజ్ని ఇలాగే స్టిచ్ చేసుకొని మనం వేర్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి బార్డర్ వచ్చేసి ఎంత డార్క్ ఎంత థిక్గా ఉందంటే కాపర్ మిక్స్డ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది, కానీ మనకు మళ్ళీ కాపర్ మిక్స్డ్గా ఉంటుంది. ఇదేంటంటే షైనింగ్ బాగుంటుంది. ఇలా ఉంటే మనకు కాపర్ మిక్స్డ్ ఉన్న ఏ బార్డర్ అయినా షైనింగ్ బాగుంటుంది కాబట్టి నేనైతే పాప కోసం ఫ్రాక్ కానీ అలా తీసుకున్నాను. లెహంగా కన్వర్ట్ చేసినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎలాగో ప్యాంట్ షర్ట్ బార్డర్ వేస్ట్గానే ఉంటుంది. చిన్న అమ్మాయి అయితే ఇందులోనే క్లాత్ తీసైనా మనం చున్నీలు అలా వేర్ చేయొచ్చు, లేదంటే మామూలు క్లాత్ ఏదైనా తీసుకొని ఆ పైన సైడ్ బార్డర్ ఎలాగో చున్నీకి వేర్ చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు.
లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది మనకు పళ్ళు అండి, మనకు 1/4 మీటర్ ఇచ్చారు. కొంచెం స్టిఫ్గా ఇచ్చారండి పళ్ళు, అంటే మరీ స్టిఫ్గా లేదు. శారీ ఏమో మరీ మెత్తగా ఉంది. చూస్తున్నారు కదా, మనకు జార్జెట్ మోడల్లో ఉంటుంది మిడిల్ పార్ట్ వచ్చేసి. పళ్ళు మాత్రం ఆ 1/4 మీటర్లో కొంచెం మనకు గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి కొంచెం థిక్గా. ఈ శారీ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటంటే లైట్ వెయిట్లో ఉంది. మీకు నేను ఇవాళ చూసిన శారీస్ అన్ని 100కి 200 పాయింట్ నేను రేటింగ్ ఇస్తానండి. మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నేను ఫర్దర్గా ఎలాంటి వీడియోలు తీయాలి, మీకు ఎలా చూపించాలి, మీకు ఎలా నచ్చుతుంది అలా అని నేను అలా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నేను మీకు చూపించిన శారీస్ ఏవైనా సరే బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే మీరు పర్చేస్ చేసుకుని, బడ్జెట్లో ఉన్నాయి. 1000 ప్లస్లో 2 ఉన్నాయి, 1000 బిలో ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.